మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ కేవీ మండలం నూతన కాలువ గ్రామం ఈత చెట్టు కుమరపల్లిలో ఒక దారుణం అయితే చోటు చేసుకునింది. 20 ఏళ్ల కుర్రాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అయితే జరిగింది. కోయట్లో ఉన్న తన తల్లికి ఆఖరి చూపు లేకుండా పోయింది. నవమాసాలు మోసి కన్ని సాకిన తల్లికి ఆఖరి చూపు లేకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. ఇప్పుడు వీడియో కాల్ ద్వారా కోయట్లో ఉన్న తన తల్లితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఫస్ట్ నుంచి చెప్పండి, అసలు ఏమైంది, మీకు ఎలా తెలిసింది? అమ్మా, మాకు ఇంటికానే వీసా తీసేసి ఇంకా నేనే చెప్పింది. పాపకు వీసా నేనే తీసినానమ్మా. ఓకే అండి. ఆమెకు తీస్తే ఎవరు నాకు ఫోన్ చేయలేదు. రోజు చేస్తా ఉన్నారు ఫోన్. నేను ఫోన్ చేస్తా ఉంటే నాకు వేరే వాళ్ళు, నా ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వాళ్ళు ఫోన్ చేసినారు. నేను ఇదే టైంకి ఫోన్ చేసినారు వాళ్ళు నాకు. ఏమ్మా ఏమంటే, నువ్వు ఇద్దరు తీసుకుని ఆ అమ్మ కొడుకు పెద్ద కొడుకు చనిపోయినాడంట ఊరు వేసుకొని అని అన్నారు. ఏమైంది, ఎక్కడైంది, నాకు ఎవరు ఫోన్ చేయలేదే, నాకు తెలియదు అని అన్నా. ఓకే. మళ్ళా నుంచి నేను మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఈ అమ్మాయి బాగా అక్కమ్మగుడు, మా తమ్ముడికి ఫోన్ చేసినాను. ఏంపా మీ సడ్డు కూడా ఏమన్నా ఫోన్ చేశాడా, నీకేమన్నా ఇట్లా ఏదో అబ్బాయి చనిపోయినాడు అంటే నాకు ఎవరు చెప్పలేదు అక్క, నాకు కూడా వేరే వాళ్ళు చెప్పినారు, నేను ఫోన్ చేసుకుంటాను, నా ఫోన్ లో ఎవరు రిప్లై చేయలేదు అని అన్నారు. ఈ అమ్మాయి వాళ్ళక్క కోయట్ నుంచి ఇండియాకు పోయింది పెద్దక్క. ఆ అక్కకు ఫోన్ చేస్తే మాకు తెలియదు, మేము ఏదో సంతలో ఉన్నాము బుధవారము అని చెప్పినారంట. మళ్ళీ ఆ నుంచి ఫోన్ చేసి మా తమ్ముడు భార్య పిన్న ఇంటికాడికి పోయి ఫోన్ మాట్లాడింది అనింది. ఏమి అని అన్నాము, కోయటోళ్ళు ఉండారో లేరో ఇంటికాడ అని చెప్పినాను. అంతలోకి నేను డ్యూటీ నుంచి వచ్చి హైదరాబాద్ లో కోయటోళ్ళ కాడికి వెళ్ళిపోయాను. తుడుకొని ఇటుకని మేడం ఇట్లా తొడుక్కొని పోతున్నాను నా ఇంటికాడికి, ఇట్లా బాబు చనిపోయినాడంట పెద్ద అబ్బాయి అని చెప్తే సరేలే అని నన్ను పంపించేసింది. 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేడం. ఓకే అండి. పెద్ద బాబునా అమ్మాయికి, ఆ అక్కకి ఎంత మంది పిల్లలు? ఒక 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అమ్మాయిలు. ఎన్ని రోజులు అయింది వాళ్ళ అమ్మ కోయట్కి వచ్చి? 7వ నెల మేడం. ఈ మధ్య కాలంలోనే వచ్చిందా? అవును మేడం. ఇప్పుడు కొత్తగా వచ్చింది, అరబీ కూడా రాదు మేడం. రాదా? మళ్ళా అదేంటి మేడం, వాళ్ళ మా భర్తకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రిప్లై చేయాల, వాళ్ళ అత్తగారికి ఫోన్లు చేస్తే రిప్లై చేయాల, వాళ్ళ కూతురికి ఫోన్ చేస్తే రిప్లై చేయాల, ఎవరే గాని ఇంతవరకు కూడా ఆ అమ్మకు అబ్బాయి చనిపోయినాడని చెప్పలా. మళ్ళీ వీళ్ళు వాళ్ళు చెప్పి ఇది చేసినారు. బాబు చనిపోయి ఎన్ని రోజులు అయింది? నిన్న 5 గంటలకు ఆడ చనిపోయినాడు, 6 గంటలకు ఎత్తపోయి పూర్తి చేసినారు. 5కి చనిపోతే 6కు పూర్తి చేసినారా? అవునమ్మా, అందుకేమ్మా మేము నైట్ లో 8 గంటలకు ఆడ ఫోన్ చేసినాము. ఇప్పుడు ఆమెకి లాస్ట్ చూపు లేదా అమ్మా? ఇప్పుడు ఆమెకి లాస్ట్ చూపు, ఆఖరి చూపు లేదా? ఎవరు చూపలేదమ్మా. లేదా? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఏడ్చుకుంటా ఉండదమ్మా. ఏం చేయాలి నేను? ఎందుకమ్మా తల్లికి చెప్పకుండా అలా చేశారు? తెలీదమ్మా, వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మాకు రెస్పాండ్ చేయలేదు. సరే, బాబు ఎలా చనిపోయినాడు అన్న వివరాలు తెలిసిందా మీకు? అమ్మా, బాబు ఎలా చనిపోయినాడు అని ఎవరైనా చెప్పారా వాళ్ళ అమ్మకి? వాళ్ళ అమ్మకి ఎవరు చెప్పలే. ఇక్కడ కోయట్లో పనులు చేసేవాళ్ళు ఉరి వేసుకొని చనిపోయినాడనే మ్యాటర్ చెప్తున్నారు మేడం మాకు. చదువుకునే అబ్బాయేనా అబ్బాయిమా? ఇంటర్ చదివినాడు మేడం. చాలా చిన్న పిల్లడు. ఇంటర్ చదివినాడంట. చదువు ఏదో కూలి, వాళ్ళ పేద పరిస్థితి కాబట్టి చదువు సాధించేసి ఏదో కూలి పని చేస్తా ఉన్నాడు. ఎవరు? బాబునా? ఆ రోజు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, పక్కన వాళ్ళు ఈ రోజు పనికి పోయేసి వచ్చి ఎందుకు గడపారా అన్ని ఇంటికి ఎత్తుకొని వచ్చినాడు, మళ్ళీ ఏమైనాడు మాకు తెలియదు అని చెప్తున్నారు మేడం వాళ్ళు. మేము ఏమనుకుంటున్నాం మేడం, ఇప్పుడు వాళ్ళు తల్లికి చెప్పకుండా మదర్కి చెప్పకుండా వాళ్ళు పూడి చేసినారు, చేతులు లైట్లు ఎత్తుకొని పోయి ముగ్గులో వేసేసి వచ్చినారంటే ప్రాబ్లం ఎవరికైనా డౌటే కదా మేడం. ఖచ్చితంగా అమ్మా, తల్లికి చెప్పాలా కదా? తల్లికి చెప్పాలా? తల్లి వస్తాదా రాదా? తల్లి నేను రాలేనంటే ఇప్పుడు చెయ్యి నువ్వు దానం. బిడ్డ ఉర్రు వేసుకొని చనిపోయినాడు, పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి ఇన్ఫర్మేషన్ కూడా చేసుకొని, దానికి పొరపాటు ఏం లేదు కదా. అవునులేమ్మా. అవును, మీరు ఎవరికి చుట్టాలకి చెప్పకుండా, కూతుర్లకి చెప్పకుండా, అల్లుళ్ళకి చెప్పకుండా మీరే ఎందుకు దాచిపెట్టేసినారు? మాకు ఒక్కరో సందేహం వస్తుంది. వాళ్ళ డాడీ ఏం చేసినాడు, వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ ఏం చేసింది, వాళ్ళ తాతయ్య ఏం చేసినాడు, వాళ్ళ బాబాయ్ ఏం చేసినాడు, ఏం చేసినారు? ఆ అమ్మాయికి ఒక కూతురు ఉంటే ఆ కూతురు కూడా ఫోన్ చేసి చెప్పలేదు ఇంతవరకు కూడా.
ఎందుకంటారు? ఎవరి మీద అయినా అనుమానం ఉందా అమ్మా మీకు? మాకు ఊరి మీద అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మీద, వాళ్ళ నాయనమ్మ మీద, వాళ్ళ తాత మీద, వాళ్ళ బాబాయ్ మీద ఒకరవ సందేహం వస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఇబ్బంది జరిగింది, ఊర్లో వాళ్ళు ఎందుకు ఎత్తేసి పూడి చేయమంటారు? అది కావాలి కదా మనకు. అవునులేండి. ఆ అబ్బాయి ఏంటి రౌడీ కాదు, గుండా కాదు, జాతర బిడ్డ. ఆ బిడ్డను ఎత్తపోయి నువ్వు మొక్కులో వేసేయాల్సిన అవసరం ఏముంది? ఆ తల్లి జన్మం ఇచ్చిన తల్లి ఉంది. ఏమమ్మా నీ బిడ్డను ఆఖరి చూపులు చూసుకో, ఈ పరిస్థితి అయిపోయింది, ఎట్లా నువ్వు వస్తావా రావా, నువ్వు ఎట్లా ఏమైనా వాళ్ళు మాకు ఎవరిచ్చి అడగాలి కదమ్మా. మాకు కరెక్టే అండి, ఆమెకి లాస్ట్ చూపు చూపియాలి కదా. లాస్ట్ చూపియాలా? తల్లి మదరు ఆమె ఈయంది ఏ మాట చేయకూడదు కదా, అది తప్పే కదా. ఇప్పుడు ఆ తల్లి అన్యాయం అయిపోయింది కదా. అందుకు మీకు ఆ టైంలో ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ ఇలా 5-6 ఫోన్లతో కొట్టినాము, రెస్పాండ్ ఇలా. మాకు రెస్పాండ్ అవ్వలేదు. నైటే చేసినాం. మన టైం 12-12:30 కూడా చేసినాం. ఆమె కోయట్ నుంచి ఇండియాకి ఏమైనా వస్తుందమ్మా? ఏమో బాబు, నువ్వు లేపితే పంపిస్తాము. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? నిన్ననే నా పాతి పెట్టేశారా? నిన్ననే 5కు చనిపోయినాడు, 6 గంటల దాచి పెట్టేసినాడు. ఓకే, వాళ్ళ అమ్మకు ఒకసారి ఇస్తారమ్మా ఫోన్. అమ్మా కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. నీ కొడుకు మీతో ఎప్పుడు మాట్లాడినాడమ్మా? ఎందుకు మాట్లాడలేవమ్మా? అమ్మా అమ్మా, నీకు నీ బిడ్డకి ఎందుకు మాటలేవు తల్లి? నా బిడ్డ బండి తీసేయలేదు, నాతో మాట్లాడకన్నా చాలుకున్నాడు తల్లి. బండి తీసేయలేదనా? ఎన్ని రోజుల నుంచి మాట్లాడలేదు? ఏటుకు వచ్చిన కానించి మాట్లాడలేదు తల్లి. నా మొగుడు కానీ, నా బిడ్డకి కానీ, మా అక్క కానీ, నా బిడ్డ అయిపోయాడని నాకెవరు చెప్పలేదమ్మా. నాకు చూపించలేదు తల్లి నా బిడ్డను. నా బిడ్డ చూడాల తల్లి, నేను బతకనమ్మా. అమ్మా అలా అనకూడదమ్మా, ఇంకా బిడ్డలు ఉండారు, నీకు పాప ఉంది, అలా అనకూడదు. ఏమన్నా ఇండియాకి పంపిస్తున్నారమ్మా అక్కడ కోయట్ వాళ్ళు? అమ్మ నీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? ఎందుకు ఇలా జరిగిందని ఏమన్నా తెలిసిందా? నా మామే ఫోన్ చేసి నా బిడ్డ చూపించలేదు. నాకు చూపించకన్నా పూజ చేయలేదు తల్లి నా బిడ్డను. నీ బిడ్డ అయిపోయినాడని ఫోన్ కూడా చేయలేదు తల్లి నాకు. అమ్మా నువ్వు కోయట్కి ఎందుకు రావాల్సి వచ్చిందమ్మా బిడ్డలను వదిలిపెట్టి? నా బిడ్డలు జరగలేదమ్మా నాకు. నా బిడ్డలు బతకడానికి సాగుతారా ఎందరం వచ్చినా నా బిడ్డలు ఇచ్చి పెట్టి నా మగుడు తాడు తల్లి. నాకు జరగక ఎందరం వచ్చినానమ్మా నేను. పరిగితే పని పోతే లేకంటే లేదు తగ్గ నా పరిస్థితి. అట్లా ఎందరం వచ్చినమ్మా నేను. ఇప్పుడు కోయట్ వాళ్ళు పంపిస్తున్నాం అంటున్నారమ్మా నిన్ను? నేను పంపిస్తామన్నారు తల్లి. మా వీలైనంత తొందరగా రండి. లాస్ట్ కి ఏమన్నా లేపి మట్టిలో నుంచి ఏమన్నా తీసి మీ బిడ్డను ఏమన్నా చూపిస్తారేమో. అమ్మా అమ్మ మీరు జాగ్రత్తగా రండి, గుండె ధైర్యం చేసుకొని రండి. అక్కడ ఏమంటున్నారమ్మా ఊరి పెద్దలు గాని, అక్కడ ఎవరైనా రండి మా మీకు చూపిస్తామంటున్నారా? ఎవరు పోలీసులు రాక్తలకే పూడి చేయండి అన్నారు. అమ్మా ఎందుకమ్మా పోలీసులు రాక్తలకే పూడి చేశారు? నాకు తెలియదమ్మా. పోనీ అబ్బాయికి ఏమన్నా గొడవలు ఏమన్నా ఉన్నాయా పిల్లలతో, తోటి స్నేహితులతో? నా బిడ్డ ఎవరి జోలికే బాధతల్లే. నా బిడ్డ మాయగడమ్మా. నా బిడ్డను చూడాలని తల్లి నేను. అమ్మా మీరు బాధపడద్దమ్మా. ఆ బిడ్డ జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి, నువ్వు బాధపడద్దమ్మా. మీ పాప ఏమన్నా మీకు చెప్పిందా ముందు రోజు ఏమన్నా? పాప నీ కూతురు ముందు రోజు ఏమన్నా చెప్పిందా ఇంట్లో గొడవలు ఉన్నట్టు, లేకుంటే బాబు కొంచెం ఏదన్నా?
నా బిడ్డ ప్రాణం అయినా కూడా చెప్పలేదమ్మా ఇంతవరకు. నా మొగుడు తల్లికి చెప్పకుండా ఎందుకు అంతలా? ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఫస్ట్ తల్లికే చెప్తారే, బిడ్డ చనిపోయినా కూడా తల్లికి ఎందుకు చెప్పలేదు? కారణం ఏంటమ్మా బిడ్డను కూడా చూపించకుండా నీకు? అమ్మాయి ఇక్కడ చూడండి, మీరు ధైర్యంగా ఉండండి, కొయ్యేటి వాళ్ళతో చెప్పి మీరు వీలైనంత తొందరగా రండి. ఇంకా లేట్ చేస్తే ఆ లాస్ట్ చూపు కూడా మీకు దొరకదు, మళ్ళీ బాడీని బయటకు తీసినా కూడా మీకు కనపడదమ్మా. ఎవరన్నారు పొండే వస్తామని? అడుగుతారమ్మా మీరంతా కూడా? ఎందుకంటే ఎంత వీలైనంత తొందరగా ఆమె ఇండియాకి వస్తే లాస్ట్ చూపు చూడగలుగుతుంది. ఇంకొక రోజు లేట్ అయినా కూడా బాడీని బయటకు తీలేరు, ఫేస్ కూడా ఆమె కనపడదు, వాళ్ళ కొడుకుని ఆమె చూసుకోలేదు. ఓకేమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? ఈమెను ఇండియాకి రమ్మంటున్నారా? అస్సలే కానీ లేదు. ఎవరే గాని కూతురు గాని అల్లుడు గాని వాళ్ళ భర్త గాని వాళ్ళ అత్త గాని వాళ్ళ మామ గాని వాళ్ళ మరిది గాని ఎవరే గాని అల్లుంటే ఇది కొంచెం మిస్టరీగా అనిపించట్లేదా? ఇది అంతు చిక్కని ఒక మర్డర్ అనే చెప్పాలా, లేదంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు అనేది తెలియాలి మనకి. వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ చేస్తానమ్మా ఫోను, మా అమ్మ మాట్లాడతాను మాట్లాడితే అది ఎవరికైనా డౌట్ ఉంటుందా కదమ్మా. అదే 5 గంటలకు చనిపోవడం ఏంది, 6 గంటలకి దాన సంస్కారాలు చేయడం ఏంది? సూసైడ్ చేసుకున్నాడు. కోలుకోడు కూడా వస్తే రానిలే, నీ భార్య ఉంది, నీ భార్య కానీ సాకి పెద్దోళ్ళు చేసి వాళ్ళ సాకోలేక కలిపి చేసారు వచ్చింది. ఏమి ఎట్లా మన పెట్టి ఈ మాత్రం అయిపోయినాడు, దాని పరిస్థితి ఏమని ఎవరికి అడగాలి కదమ్మా. ఖచ్చితంగా అడగాలమ్మా. ఏమి అడగకుండా నువ్వు ఫుల్గా తాగేసి మీ అమ్మ మీరైనా నువ్వు తాగేసి నువ్వు ఫోన్లు మాట్లాడకుండా మాకు ఇంతవరకు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదమ్మా మా ఫోన్లు. అది ఏమన్నా పద్ధతేనమ్మా చెప్పు. అదే మా తల్లికి చెప్పాలి కదా, అసలు ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాలి కదా. అతనంతకు అతనే ఉరేసుకున్నాడే అనుకుందాం, చెప్పాలి కదా. అదే మేము మాట చెప్తాం, ఊరు వేసుకుంటే పనిలే, వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు, చేయనీలే, చేస్తే మనం దానం చేసుకుంటాం కదా మనము. నిజాలు బయటికి తెలుస్తాయి కదా, మనకు డౌట్ క్లియర్ అవుతాడు కదమ్మా. అవునమ్మా. నువ్వు ఆ మాదిరికి నువ్వు భర్త వండుకొని అత్త మామ వండుకొని కొడుకు వండుకొని ఆ మాదిరి చేస్తే ఎవరికైనా బయట వాళ్ళు కూడా బాధే కదమ్మా. 5 గంటలకు చనిపోవటం ఏంది, గంటకు లోపల నువ్వు దాచిపెట్టేయటం ఏంది? ఏమైండొచ్చు అప్పుడు ఊరోళ్ళు ఎందుకు దానం చేసేస్తారమ్మా, మెట్లు ఏమంటారమ్మా? అది మన సమస్య, మన ఫ్యామిలీ సమస్య. అది ఊరోళ్ళకు సంబంధం ఏముంది? అది మాకు క్లారిటీ కావాలా. ఆ పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడా, ఎవరన్నా చంపేసి అలాగా పెట్టినారా, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకుండా చేసి ఆ మాత్రం చేసినారా, ఏమి ప్రాబ్లము? అమ్మా పోలీసులకి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఎవరమ్మా ఇచ్చేది? అక్కడంతా ఏదో వాళ్ళ రాజకీయాలు మనకు తెలియదమ్మా, మేము బయట దేశాలలో ఉన్నాం, మాకు ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఈమె వాళ్ళ తల్లి ఉంది కదా, వాళ్ళ తల్లి ఇప్పుడు ఇండియాకి ఏమైనా కంప్లైంట్ ఇస్తుందా? ఇస్తాదేమమ్మా, అది ఎట్లా తెలియదు. ఓకే మాట్లాడు. నేను కంప్లైంట్ అమ్మా, ఇంకా మీరు తొందరగా వీలైన తొందరగా రండి, ఇది ఒకటే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు వాతావరణ తల్లి బయటకు వచ్చేటప్పుడు ఏమన్నా అన్నారా మీతో? మీ బాబు జాబ్ నా బిడ్డలు నా ముగ్గులో ముగ్గులో నా బిడ్డ తల్లి వచ్చేటప్పుడు నా బిడ్డ నన్ను బాగా పిచ్చినాడు తల్లి. నా ముఖముల లాగా నా బిడ్డ చెప్పించినాడు. పెద్ద కొడుకు తీయించాడు అది, నా పెద్ద కొడుకే తల్లి. సరే మేడం, నేను ఇప్పుడే పోతాను కోయటోళ్ళు ఇంటికి. కోయటోళ్ళు తెలిసి ఏమన్నారండి ఈ మరి జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందంటే? వాళ్ళకు ఆ బాబు నిన్న చనిపోయిన కోడు చటానికి చూపించి ఈ పాపకు చూపించకుండా నా గాడికి దొరుకుని వచ్చేసిన, అక్కడ ఏడుస్తా ఉంటాదని
నా గాడికి తొడుక్కొని వచ్చి ఇంటికి వచ్చి నా గాడికి వచ్చినాక చెప్పాను ఇలా జరిగింది. ఓకే అండి, ఇప్పుడు వాళ్ళైతే పంపిస్తామని చెప్పారా? నేను ఇంకా వాళ్ళు అడగలేదు మేడం. నేను ఇంకా మీరు చెప్పారు కదా, ఇప్పుడు పోతాను అడుగుతాను. కొంచెం తొందరగా మేడం, ఎందుకంటే లేట్ చేసే కొద్దీ ఆమెకు ఆ లాస్ట్ చూప్ అయితే దొరకదు. మీరు ఎంత తొందరగా మీ ఇక్కడ ఎవరెవరు ఉండారో మీరందరూ కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కలిసి ఆమెకి కొంచెం కేర్ తీసుకొని పంపించండి మేడం. ఓకే మేడం, మీరు ఇప్పుడు వెళ్తారా మేడం? అవును మేడం. ఓకే మేడం. ఓకే మేడం, ఉంటా మేడం. చూసారు కదండి, ఆ తల్లిని ఏం జరిగింది అని అడిగితే నాకేమీ తెలియదమ్మా, నా బిడ్డ 7 నెలలు అయింది నాతో మాట్లాడి, 7 నెలల నుంచి నాకు నా బిడ్డకైతే మాటలు లేవు, హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలీదు, నా కొడుకు ఉరేసుకున్నాడు, 5 గంటలకి 6 గంటలకి దహన సంస్కారాలన్నీ అయిపోయాయి, లాస్ట్కి నాకు చివరి చూపు కూడా లేకుండా పోయింది, ఇక్కడ నేను కొయ్యట్లో ఉన్నాను, ఏ టైంకి వస్తానో రానో కూడా తెలీదు, బాడీ అయితే ఇప్పుడు పాతి పెట్టేశారు, కనీసం నేను ఇప్పుడు బయలుదేరి రేపటికి వచ్చినా కూడా ఆ బాడీని నా బిడ్డ లాస్ట్ ఆఖరి చూపు చూపిస్తారా అని చెప్పి ఆ తల్లి చాలా బాధపడుతుంది. నా బిడ్డ బండి కొన్ని లేదని చెప్పి నాతో మాట్లాడలేదు అని కూడా చెప్తున్నారు. ఎందుకు మాట్లాడలేదని నేను అడిగితే ఆ తల్లి మాత్రం బైక్ కొన్ని లేదు, ఆ ఒక్క కారణంతో నాతో 7 నెలల నుంచి నాతో మాట్లాడలేదు అని చెప్పడం జరిగింది. అక్కడ కువైట్లో ఉన్న వర్కర్స్ కూడా వాళ్ళ వర్కర్స్ సహాయం తీసుకొని కువైట్ వాళ్ళతో మాట్లాడి మేము ఇండియాకి పంపించే ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాము అని చెప్తున్నారు. కాకపోతే అసలు ఏం జరిగింది, తనే నిజంగా ఒకవేళ సూసైడ్ చేసుకున్నట్టయితే ఎందుకు చేసుకున్నాడు అంత చిన్న వయసుకి? ఆ తల్లి మీకోసమే కదా కష్టపడి కువైట్కి వచ్చింది. ఒకవేళ నిజంగా మర్డర్ అయితే అంత చిన్న పిల్లని మర్డర్ చేయాల్సిన అవసరం ఏంటి? 5 గంటలకు చనిపోతే 6 గంటలకి దహన సంస్కారాలు ఎలా జరిగాయి? చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు ఇండియాకి వస్తే తర్వాత ప్రాసెస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాం, నాకు కొందరి మీద అనుమానాలు ఉన్నాయని కూడా ఆ తల్లి చెప్తుంది. సేఫ్టీగా తనైతే ఇండియాకి రావాలి, లాస్ట్ ఆఖరి చూపు ఆ బిడ్డని చూసేదానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు కానివ్వండి, పోలీసుల వాళ్ళు కానివ్వండి చూపించాలని కూడా మనం కోరుకుందాం.